చంద్రన్న కానుకలు మళ్ళా స్టార్ట్ అయినాయి. పేదలకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోపాలతో పాటు కొత్త రేషన్ కార్డులను జారీ చేయనీకే రైట్ రైట్ అని అంటున్నాడు. పాత రేషన్ కార్డులను తీసి డస్ట్బిన్లో నూకుండ్రి, కొత్తవి పంపిణీ చేస్తాం. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండగను అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు మంచిగా జరుపుకోవాలని మళ్ళీ చంద్రన్న కానుకలను అందించేందుకు టీడీపీ కూటమి ముంగడికొచ్చింది. పేదలు పండగ పూట పస్తులు ఉండొద్దు, మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి చంద్రన్న కానుకలను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపేసిన సంగతి మనకు ఎరికైనా ముచ్చటనే. కందిపప్పు, చక్కెర, గోధుమలు ఇట్లా అన్నింటినీ తీసేసిండ్రు. బియ్యం పంపిణీకి మాత్రం ప్రజా పంపిణీ వ్యవస్థను పరిమితం చేసిళ్ళు. ఇక ఇంట్లో భాగంగా పేదలను ఆదుకోవాలని చెప్పి ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలని చెప్పి చంద్రబాబు సారు వ్యూహాలు బాగానే కదుపుతున్నాడు, చక్రాలు తిప్పుతున్నాడు. పబ్లిక్ కి సర్వీస్ చేయాలనే తపన చంద్రబాబు సార్కు ఈ పారి ఎక్కువనే ఉన్నది. పబ్లిక్ కు మంచి చేస్తారని భరోసాతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులను ఇయ్యనికే కసరత్తు మొదలుపెట్టిండ్రు. ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరల మీద చక్కెర, కందిపప్పు, ఇతర సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా పంపిణీ చెయ్యాలి. ఇందులో ఎటువంటి జాప్యం జరగొద్దు. అవకతవకలకు తావిత్తే మాత్రం తాటది అని చెప్తున్నాడు బాబు సారు. ప్రజా పంపిణీ అవసరాలకు గాను ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మినటువంటి రైతులకు 48 గంటల్లోగా మద్దతు ధర ప్రకారం సొమ్ములు చెల్లించాలని చెప్పి సీఎం చంద్రబాబు సారు ఇప్పటికే పౌర సరఫరాల శాఖకు ఆదేశాలను సుతం జారీ చేసిండు. రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, చంద్రన్న రంజాన్ తోఫాతో పాటు పథకాలను కూడా పునరుద్ధరించేందుకు ఆ శాఖ ఇప్పటికే కసరత్తులు గట్టిగానే చేస్తున్నది. ఇక ఈ 3 పండుగలకు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా చంద్రన్న కానుకలు అందియబోతున్నాడు. ఏడాదికి 538 కోట్ల చొప్పున 5 ఏళ్లకు 2690 కోట్ల అదనపు భారం పడుతున్నదని ఆ శాఖ అధికారులు అంచనా వేసిండ్రు. అయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014, 2019లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి, క్రిస్మస్, రంజాను పండగలకు గాను చంద్రన్న కానుకలను ఇచ్చింది. చంద్రన్న సంక్రాంతి కానుక కింద అరకిలో కందిపప్పు, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, 1/2 లీటరు పామాయిల్, కిలో గోధుమ పిండి, 100 మిల్లీగ్రాముల నెయ్యితో కూడినటువంటి కిట్లను కార్డుదారులకు ఇచ్చిండ్రు. ఇక క్రిస్మస్ కానుక కింద కూడా గయ్యే ఇచ్చిండ్రు. ఇక రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2 కిలోల చక్కెర, 5 కిలోల గోధుమ పిండి, కిలో వర్మిసెల్లి, 100 మిల్లీగ్రాముల నెయ్యితో కూడిన తోఫా కిట్లను ఫ్రీగా ఇచ్చిండు. ఇక ఆ తర్వాత 2019 జూన్ల జగన్ ప్రభుత్వం వచ్చింది. అమ్మ తోడిగా అయ్యగారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వెంటనే అన్నిటిని తీసి అవతల నూకిండు. ఇక ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చుడుతోని రాష్ట్ర ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కావద్దు, పండగలను మంచిగా జరుపుకోవాలని చెప్పి రేషన్ కార్డుదారులందరికీ మళ్ళీ చంద్రన్న కానుకలను అందియబోతున్నాడు. ఏదేమైనా చంద్రాల సార్ వచ్చిన తర్వాత మాత్రం పనిలో గాని, పనితనంలో గాని, పాలనలో గాని ఏగం పెంచిండు. పబ్లిక్ కోసమే నిరంతరం ఆలోచన చేస్తున్నాడు. మేము చంద్రాల సార్ను గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని మంచి పని చేసినామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అయితే పొరల దండాలు పెట్టుకుంటా చంద్రన్నకు జై హో చంద్రన్న, జై హో కూటమి ప్రభుత్వం, జై హో పవనాల్ సార్ అని గట్టిగానే నినాదాలు చేస్తున్నారు. ఏదేమైనా గానీ ఎవరు అధికారంలోకి రాని, ఎవరు అధికారం దిగని, ఓవరాల్ గా చేయాల్సింది ఏంది ఇలా పని అంటే పబ్లిక్ కి సర్వీస్ చేయాలి, పబ్లిక్ తోని మంచిగా ఉండాలి, పబ్లిక్ కి ఎటువంటి తక్లీఫ్లు కాకుండా చూసుకుంటా వాళ్ళను సంతోషంగా ఉంచుడే ప్రభుత్వం పని. ఏదేమైనా ఇప్పుడు చంద్రాల సార్ ఇచ్చినటువంటి పండగల కానుకను చూసైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మస్తు సంబరం పడుతున్నారు. జై హో చంద్రాల సార్, జై జై చంద్రాల సార్ అని అంటున్నారు.